మన హృదయంలో ఉన్నటువంటి ఆశను మనం ఖచ్చితంగా తీర్చుకోవడానికి అవకాశం ఉండదు. మన హృదయంలో మన ఆశలు తీరాలి అంటే ముందు మనము జీవం కలిగినటువంటి దేవుని సంఘములో ఎదగాలి, జీవం కలిగిన దేవుని వాక్యంలో ఎదగాలి, జీవం కలిగినటువంటి దేవుని పనిలో మనం ఎదగాలి. అప్పుడు మాత్రమే మనం జీవం కలిగే వారమై జీవిస్తామని సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, ప్రార్థన ఎంత శక్తివంతమైందో, ప్రార్థన ఎంత బలమైందో, ప్రార్థన ఎంత జీవం కలిగిందో చూడండి పిల్లరా. దయచేసి నా మాటలు వినండి, బైబిల్ కింద పెట్టండి అయ్యా, బైబిల్ పెట్టి మాటలు వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లరా, అపోస్తుల కార్యంలో మీరు చూడొద్దు, తర్వాత 12వ అధ్యాయంలో చూస్తే ఆనాటి దినాల్లో భక్తులకు కూడా కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటే కొంతమంది ఓర్చుకోలేని స్థితి. పాపం ఆనాటి దినాల్లో చెల్లిపోతున్నారు. ఆ దినాల్లో ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే పేతురు గారిని తీసుకుని వెళ్ళి సంసారం చేశాడు. జాగ్రత్తగా గమనించాలి. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. అయితే పిల్లరా, ఆనాడు ఆ సంఘము జీవం కలిగిన సంఘం అని చెప్పుకోవాలి.